కవిత గారి లెటర్‌లో ఒక పాయింట్ ఉంది. మీరు బీజేపీని గట్టిగా విమర్శించలేదు. కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. నన్ను అరెస్ట్ చేసింది బీజేపీ. నన్ను టార్చర్ పెట్టింది. సో, నేను హర్ట్ అయిపోయాను అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఇది ఎటువంటి సంకేతం ఇస్తుందంటే ఫ్యూచర్‌లో మీరేమన్నా బీజేపీతో పొత్తు కలుపుకుంటారా అన్న ఇప్పుడు అక్కడి వరకు వెళ్తుంది. సో, ఏమన్నా ఉంటుందా? తెలంగాణ రాజకీయాలు మొత్తం కోవర్టు అనే పదం చుట్టూ తిరుగుతున్నాయి హ్మ్. ఆదిత్య. అది అందులో ఎక్కడా దాపరికం లేదు. నేను ఇందాకే చెప్పినట్టుగా ఇప్పుడు అంటే కాంగ్రెస్ క్యాబినెట్లో మా టీఆర్ఎస్ ఏజెంట్లు ఉన్నారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే హ్మ్. నరేంద్ర మోడీ ఏజెంట్గా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనే వరకు రకరకాల ఆరోపణలు అయితే రాజకీయాల్లో ఉన్నాయి. ఓకే. వీటన్నిటిలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కోవర్టు అనేటటువంటి పదం చుట్టూ కోవర్టు రాజకీయాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏమి ఇది కాదు. అయితే ఒక విషయం ఏంటంటే అది ఎన్ని తిరిగినా ఎన్ని ఆరోపణలున్నా ఇతర పార్టీల నాయకులతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి తెలంగాణ రాజకీయం మాత్రం ఖచ్చితంగా ఆ దిశగా అయితే వెళ్తుంది. వాళ్ళ ఆరోపణలే కాదు, దానికి వాస్తవంగా కూడా ఆ సానుకూల సంబంధాలు ఒకరికి అంటే వాళ్ళ కోసం కేసులు వీకెండ్ చేశారని కానీ ఆరోపణలు వీకెండ్ చేశారని కానీ ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా చర్చలో అయితే ఉన్నాయి. అంటే సంబంధాలు పొత్తు వరకు తీసుకెళ్తాయా? రేపటి రోజు బీజేపీ, టీడీపీ, జనసేన, బీఆర్ఎస్ ఇవన్నీ కలిసి ఎలక్షన్స్ ఏమన్నా పార్టిసిపేట్ చేస్తాయా అన్న డౌట్స్ ఇప్పటి నుంచి కూడా ఆ డౌట్ కేంద్రంగానే ఇప్పుడు కవిత గారు దూరం అవుతున్నారు అనేటటువంటి చర్చ కూడా ఉంది. అవును. అంటే కాంగ్రెస్కి సానుకూలంగా వెళ్ళాలి అనే ఒక వాదన గతంలో ఉన్నప్పుడు ఆ వాదనని కాంగ్రెస్ వ్యతిరేక భావజాల్లో ఉన్నటువంటి పార్టీలో గతంలో పనిచేసాం మనం. మన కుటుంబం కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగానే కొన్ని దశాబ్దాల పాటు మారింది. ఈ స్టేజ్లో నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటాను తప్ప కాంగ్రెస్లో కలిసే ఉద్దేశం ఉంటే నేను రాజకీయాలు విరమిస్తాను అని చెప్పి అనేక సందర్భాల్లో తన గతంలో జరిగినటువంటి చర్చని కేటీఆర్ ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆ అంశం మీద చాలా విస్తృత చర్చ కూడా జరిగింది. ఓకే. అయితే కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీకి దగ్గర అవ్వాలి అనేటటువంటి అంశంలో కొంత చర్చ అయితే విస్తృతంగా ఉంది. బీజేపీకి దగ్గర అయ్యే క్రమంలో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి కొంత క్రేజ్ కానీ, అదే సందర్భంలో టీడీపీకి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కానీ. రెండోది ఇంకొక ముఖ్యమైన అంశం గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఎప్పుడో టీఆర్ఎస్కి పోర్ట్ అయింది అనేటటువంటి అంశం ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలన్నా కానీ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్తాయి అనేటువంటి చర్చ అయితే ఉంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళే క్రమంలో ఆ రకమైనటువంటి భావజాలం, ఆ రకమైనటువంటి డైరెక్షన్ రాజకీయపరమైన డైరెక్షన్ తీసుకుంటున్నటువంటి క్రమంలో, అదే సందర్భంలో ఆ రకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ అంశాన్ని ఖచ్చితంగా కవిత ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. తీసుకొచ్చారు ఆల్రెడీ. ఓకే. కాబట్టి కవిత ఏం చేస్తుంది అనేది ఒక పక్కన పెడితే మొత్తం మీద ఇదైతే ఒక చర్చ. అంటే మీరు మొదటి క్వశ్చన్ అడిగినటువంటి ఈ అంశం లేపినటువంటి కవిత అండ్ షర్మిల పోలిక కానీ, అదే సందర్భంలో ఇప్పటి వరకు రాజకీయ పరంగా కవిత లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి బీజేపీ పట్ల సానుకూలత అనే అంశం కానీ, చివరికి రాజకీయాల్లో పొత్తు దిశగా వెళ్ళేటటువంటి డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ అయితే బీఆర్ఎస్ నుంచి ఉంది అని చెప్పే క్రమంలో ఇదైతే చర్చగా ఉంది. అయితే ప్రభావశీలిగా ఉన్నటువంటి ఒక పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తన ప్రభావశీలను కోల్పోయిన దశలో, అదే సందర్భంలో రాబోయేటటువంటి ఎలక్షన్స్లో కూడా అదే రకమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఈ కూటమి బీజేపీ నేతృత్వం వహిస్తుందా, బీఆర్ఎస్ నేతృత్వం వహిస్తుందా అనేటటువంటి అంశాలు బలాబలాలను బట్టి నిర్ణయం అయినప్పటికీ ఈ దశలో మాత్రం ఖచ్చితంగా అది డిబేటబుల్ టాపిక్. సార్, కూటమి కడితే ప్లస్ ఎవరికి సార్? బీఆర్ఎస్కు ప్లస్, బీజేపీకి ప్లస్? యాక్చువల్గా ఈ మాట నేను చెప్పక తప్పదు. ఒక బీజేపీ నాయకుడు, ఒక పెద్ద బీజేపీ నాయకుడు నాతో ఒక మాట అన్నాడు. మొత్తం గ్రౌండ్ అంతా మాకు అనుకూలంగా ఉంది, ఆ గ్రౌండ్ అనుకూలంగా ఉందన్న అంశాన్ని మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వం, మా జాతీయ నాయకత్వం అంటే గుర్తించట్లేదు. రాష్ట్ర నాయకత్వమే గుర్తించట్లేదు, దాన్ని గుర్తించి కేంద్ర నాయకత్వం ముందుకు దొయ్యట్లేదు మమ్మల్ని అనే అంశం కొంచెం రకమైనటువంటి అభిప్రాయం నా దగ్గర వ్యక్తం చేశారు. ఓకే. అది ప్రాతిపదికగా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్. అదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో జీరో పెర్ఫార్మెన్స్ తోటి ఉంది,
అంటే బలమైన స్థానాల్లో కూడా 3వ స్థానంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అంటే గట్టి బలమైన నాయకులు ఉన్న చోట, బలమైన పార్టీ బలంగా ఉన్న చోట కూడా 3వ స్థానం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అవును. కాబట్టి ఖచ్చితంగా అది ప్రభావం దాన్ని కనుక అంచనా వేస్తే మాత్రం బీఆర్ఎస్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి మ్యూచువల్ బెనిఫిట్, ఈ మ్యూచువల్ బెనిఫిట్ క్రమంలో ఎవరు బలంగా ఉంటారు, ఎవరు కూటమికి నాయకత్వం వహిస్తారు, ఎవరు దానికి సెకండరీగా ఉంటారు అనేది కూడా డిబేటబుల్ టాపిక్గానే చూడాలి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.